రంగస్థలం సినిమాతో క్రియేటివ్ దర్శకుడు అన్న పేరును మరోసారి సార్థకం చేసుకున్నారు దర్శకుడు సుకుమార్. సినిమాలు ఎప్పుడూ వస్తూనే ఉంటాయి, కానీ థియేటర్లో సినిమా చూసిన తర్వాత మనతో పాటు ఆ ఇంటికి తీసుకువెళ్లే సినిమాలు అప్పుడప్పుడు మాత్రమే వస్తుంటాయి. నిజమే, రంగస్థలం సినిమాలోని చెవులు సరిగా వినిపించని చిట్టిబాబు పాత్ర కావచ్చు, వంపు సొంపుల వయ్యారాలతో చిట్టిబాబు గుండెల్ని కొల్లగొట్టేసిన సక్కనైన రామలక్ష్మి కావచ్చు, ఏళ్ల తరబడి ఊరిని ఏలుతున్న ప్రెసిడెంట్ ఫణీంద్ర భూపతి జగపతి బాబు కావచ్చు, ఊరి కోసం ఏమైనా చెయ్యాలి అని తప్పించే కుమార్ బాబు కావచ్చు, దుబాయ్ వెళ్లిన మొగుడు కోసం ఎదురు చూస్తూ వడ్డీకి డబ్బులిచ్చే రంగమ్మత్త కావచ్చు. ఇలా సినిమాలో ప్రతి పాత్ర వాస్తవ జీవితంలో మనకు ఎక్కడో ఒక చోట ఎదురవుతూనే ఉంటుంది. అందుకే రంగస్థలం ఒక్క చిట్టిబాబు కథ మాత్రమే కాదు, నీది నాది మనలో అందరిది. అందుకే ఈ సినిమా జనం మెచ్చిన చిత్రంగా ప్రేక్షకుల హృదయాల్లో అపురూప దృశ్య కావ్యమైంది. వాస్తవికమైన కథా కథనాలతో ఈ చిత్రాన్ని సుకుమార్ నడిపిన తీరు అమోఘమనే చెప్పాలి. అయితే రంగస్థలం మూవీ ఊహించినట్టుగానే బ్లాక్ బస్టర్ హిట్ గా నిలవడంతో సుకుమార్ తదుపరి చిత్రం ఏంటనే చర్చ సినీ వర్గాల్లో మొదలైంది. ఇప్పటికే మహేష్ తో నేనొక్కడిని, ఎన్టీఆర్ తో నాన్నకు ప్రేమతో, చెర్రీతో రంగస్థలం లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత సుకుమార్ ఎటువంటి జోనర్లో సినిమా తీస్తాడు అని చాలా మంది ఎదురు చూస్తున్నారు. వారి అంచనాలు నిలబెట్టుకునేందుకు సుక్కు చాలా ప్రయత్నిస్తున్నాడు. ఈ నేపథ్యంలో సుకుమార్ మహేష్ తో 26వ చిత్రాన్ని తీనున్నాడు. పోస్ట్ ప్రొడక్షన్ లో ఉన్న ఈ సినిమా స్టోరీ ఏంటో ఇంతవరకు క్లారిటీ రాలేదు. కాగా రీసెంట్ గా ఇది అక్రమ రవాణా చేసే మాఫియా నేపథ్యంలో సాగే కథ అని వార్తలు వస్తున్నాయి. మరి ఇందులో ఎంతవరకు నిజముందో తెలియదు, కానీ ప్రస్తుతం సుక్కు స్క్రిప్ట్ విషయంలో తర్జన భర్జన పడుతున్నారట. ప్రధానంగా మహేష్ క్యారెక్టరైజేషన్ కోసం ఎక్కువగా కసరత్తు చేస్తున్నారు. ఆయన పాత్రకు సంబంధించి 2-3 రకాలుగా సుక్కు అనుకున్నాడట. మరి మహేష్ ఏది ఫైనల్ చేస్తాడో చూడాలి. ఇక మహేష్ సరసన ఇప్పటి వరకు ఏ హీరోయిన్ అనేది ఫైనల్ చేయలేదు సుకుమార్. ఇక రంగస్థలం సినిమా అంత స్థాయిలో మహేష్ బాబుతో చేసే సినిమా హిట్ అవుతుందా అని భయపడుతున్నాడని తెలుస్తోంది. మరి మహేష్ సినిమాతో సక్సెస్ అందుకుంటాడా లేదో చూడాలి. హలో, మిమ్మల్నే యోయో టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకున్నారా? ఇంకా లేదా? మీ యాప్ స్టోర్కి వెళ్ళి వెంటనే డౌన్లోడ్ చేసుకోండి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి.